హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. మసాలా ఓట్స్‌ని సింపుల్‌గా 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ఈ మధ్య కాలంలో అందరూ వెయిట్ లాస్ అవ్వడం కోసం ఓట్స్‌ని ఒక మీల్‌లా తీసుకుంటున్నారు కదా! ఈ రెసిపీని కూడా మీరు బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, లంచ్‌లోకైనా, డిన్నర్‌లోకైనా ఎందులోకైనా కూడా ఉపయోగించుకోవచ్చండి. ఈ ఒక్క కప్పు మసాలా ఓట్స్ తిన్నారు అంటే మీకు టమ్మీ ఫుల్‌గా ఉంటుందండి. అస్సలు ఆకలే వేయదు. అన్ని పోషక విలువలు ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. అది కూడా 5-10 నిమిషాల్లో చాలా క్విక్‌గా చేసుకోవచ్చండి. డైట్ చేసేవాళ్ళు, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, ఇంట్లో వాళ్ళ కోసం వేరే రెసిపీస్, వాళ్ళ కోసం వేరే రెసిపీస్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కదా! అలాంటి వారు కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా చాలా క్విక్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఘీ వేసుకోండి. మనం హెల్తీ వేలో చేస్తున్నాం కాబట్టి ఘీ వాడుతున్నాను నేను. లేదంటే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీరా వేసుకొని వీటిని ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వెజిటబుల్స్ అన్నీ చిన్నగా కట్ చేసుకొని ముందుగానే రెడీగా పెట్టుకోవాలి. టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్, కర్రీ లీవ్స్, క్యారెట్, పచ్చి బఠానీ, బీన్స్ అలాగే కాస్త పుదీనా కూడా. ఇవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నట్టయితే మన వంట త్వరగా అయిపోతుందండి. ఇవన్నీ ఇందులో వేసుకోండి. వీటినన్నింటినీ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి. వీటిని పెద్దగా ఫ్రై చేయడం, ఉడికించడం అవన్నీ అవసరం లేదండి. ఒక నిమిషం ఆయిల్‌లో అలా కాస్త ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం పచ్చివి తినగలిగినవే కాబట్టి పెద్దగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. వీటన్నింటిని ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ కొలుచుకుంటామో అదే కప్పుతో వాటర్ కూడా కొలుచుకోవాలి. నేను ఈ టీ గ్లాస్‌తో ఓట్స్ తీసుకుంటానండి. ఇదే టీ గ్లాస్‌తో 3 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని బాయిల్ చేస్తూ ఉండండి. ఇక్కడ నేను మన ఓట్స్ రెసిపీ కాస్త లూజ్‌గా ఉండేలా చేసుకుంటున్నానండి. అందుకే 3 గ్లాసెస్ తీసుకున్నాను. మీకు కాస్త గట్టిగా కావాలి అంటే 2 గ్లాసెస్ తీసుకున్నా సరిపోతుంది. ఇందులోనే మన రెసిపీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. కారం వద్దనుకున్న వారు తగ్గించి వేసుకోవచ్చు. అలాగే చిటికెడు మిరియాల పౌడర్ కూడా వేసి వీటిని బాయిల్ చేస్తూ ఉండండి. వాటర్ అన్నీ చక్కగా మరుగుతున్నాయి కదా అండి! పెద్దగా బాయిల్ చేయాల్సిన పనేమీ లేదు. వాటర్ ఒక్కసారి మరుగుతున్నప్పుడే మనం ఏ కప్పుతో అయితే వాటర్ కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక గ్లాస్ ఓట్స్ వేసుకుంటున్నాను. ఓట్స్ కూడా చాలా త్వరగానే ఉడికిపోతాయండి. 1-2 మినిట్స్‌లోనే ఓట్స్ అన్నీ చక్కగా ఉడికిపోతాయండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా దగ్గరగా వచ్చింది అంటే మసాలా ఓట్స్ రెసిపీ రెడీ అయిపోయినట్టే అండి. కాస్త కొత్తిమీర వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోండి. ఈ విధంగా లూజ్‌గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం సర్వ్ చేసుకున్న తర్వాత ఇది కాస్త చిక్కపడుతుంది. ఈ విధంగా మసాలా ఓట్స్‌ని ఇంట్లోనే హెల్తీ వేలో తయారు చేసుకోవచ్చండి. బయట ఇన్‌స్టంట్ ఓట్స్ దొరుకుతూ ఉంటాయి కదా! అలాంటివి వాడే బదులు మన ఇంట్లో ఉన్న అన్ని వెజిటబుల్స్‌తో ఈ విధంగా మసాలా ఓట్స్ తయారు చేసుకున్నారు అంటే మీ డైట్‌కి కూడా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.